ఇది మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలో అహంకారం ఉండకూడదు, మన చేతలో అహంకారం ఉండకూడదు, మన ఆలోచనలో అహంకారం ఉండకూడదు, మన చూపులో అహంకారం ఉండకూడదు. మిమ్మల్ని ఎవరైనా మీరు ఎవరైనా చూస్తూ అంటే మీ చూపులు ఎంత దయ ఉండాలంటే, ఎంత అనుగ్రహం ఉండాలంటే, ఎంత శాంతి ఉండాలంటే మిమ్మల్ని చూసేటప్పటికే వాళ్ళకి జ్ఞానం రావాలి. ఇదంతా ఒక ఫారెస్ట్. ఈ చనిపోవటం పుట్టడం, ఈ అదృష్టమో దురదృష్టమో జీవుడిని వెంబడిస్తూ ఉంటుంది. ఇదంతా ఒక అడవి. నువ్వు కానిదాన్ని నువ్వు అనుకుంటున్నావు. అనాత్మయందు నీకు ఆత్మబుద్ధి, ఏది నువ్వు కాదో అది నువ్వు అనుకునే బుద్ధి నీకుంది. ఆ బుద్ధిలోంచి నేను బయటికి తీయటానికి నీ తెలివితేటలు సరిపోవు, నీకున్న మనస్సు సరిపోదు, నువ్వు చదువుకున్న పుస్తకాలు సరిపోవు, నువ్వు చేస్తున్న స్నేహాలు సరిపోవు. గురువు దయ లేకుండా, శాస్త్రం యొక్క దయ లేకుండా, దేవుని యొక్క దయ లేకుండా ఈ అరణ్యంలోంచి, ఈ సంసారం అనే అరణ్యంలోంచి, ఈ సంసారం అనే అడవిలోంచి నువ్వు బయటికి రాలేవు. గురువు యొక్క దయ లేకుండా, దేవుని దయ లేకుండా. నీకు తెలివితేటలు ఉంటే మంచిదే, ఆ తెలివితేటల వల్లే బయటికి రాలేవు. నువ్వు ఏదైనా సాధన చేసుకుంటే మంచిదే, అందులోంచే బయటికి రాలేవు. నువ్వు గంగానదిలో స్నానం చేయొచ్చు, శివుడికి అభిషేకం చేయొచ్చు, అంత మాత్రం చేత నువ్వు ఈ అడవిలోంచి బయటికి రాలేవు. ఏదో ఒక మహాత్ముడు, ఏదో ఒక మహర్షి, ఒక డివైన్ ఇంటర్ఫీరెన్స్, ఎవడో ఒక అవతార పురుషుడి యొక్క దయ లేకుండా, అనుగ్రహం లేకుండా ఈ అజ్ఞానం అనే అడవిలోంచి, అజ్ఞానం అనే అరణ్యంలోంచి, ఈ అజ్ఞానం అనే సంసారంలోంచి నువ్వు బయటికి రాలేవు. ఎవడో దేవతా పురుషుడి దయ నీకు ఉండాలి, వాడే గురువు. ఆ గురువు యొక్క అనుగ్రహం లేకుండా మటుకి ఈ ఫారెస్ట్ లోంచి, అజ్ఞానంలోంచి నువ్వు బయటికి రాలేవు. నీకు తెలివితేటలు ఉండొచ్చు, నువ్వు సాధన చేయొచ్చు. ఈ మలిన బుద్ధిలోంచి, ఈ బుద్ధి ఇంద్రియాలతోటి, మనస్తోటి, హెచ్చుతగ్గులతోటి, రాగద్వేషాలతోటి కలుషితం అయిపోయి ఉంటుంది. ఇటువంటి పాడు బుద్ధి నీకు మోక్షాన్ని ఇచ్చేదు. అయితే ఈ పాడు బుద్ధిలోంచి నువ్వు బయటపడాలంటే ఎవడో దేవుడి యొక్క దయ లేకుండా, దేవుడు ఆ భగవంతుడు ఆ డివైన్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా మనం అజ్ఞానంలోంచి బయటికి రాలేము.